హాయ్ ఎవ్రీవన్. నేను డాక్టర్ బి పవన్ కుమార్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ అట్ సూర్య గ్లోబల్ హాస్పిటల్స్. ఇప్పుడు కీమోథెరపీ గురించి చాలామందికి అపోహలు ఉన్నాయి. సో అవేంటో చూద్దాం. సో ఒకటి, కీమోథెరపీ అంటే లాస్ట్ స్టేజ్లోనే ఇస్తారు అని కాదు. కీమోథెరపీ అనేది మనం ఎర్లీ స్టేజ్ 1, 2లో కూడా యూజ్ చేస్తాము. సో క్యూర్ చేయటానికి. నెక్స్ట్ వచ్చేసరికి సైడ్ ఎఫెక్ట్స్ గురించి. చాలా మందికి ఏంటంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, వాంతులు ఎక్కువైపోతాయని. ఇప్పుడు ఏంటంటే ఆధునిక మందులతో ప్లస్ ఇచ్చే విధానం బట్టి చాలా వరకు మనం సైడ్ ఎఫెక్ట్స్ అనేది తగ్గించవచ్చు. సో ఇంకోటి ఏంటంటే కీమోథెరపీ ఇస్తే ఇమ్యూనిటీ పడిపోతుంది పర్మనెంట్ గా అని చాలా మంది అనుకుంటారు. సో కీమోథెరపీ వల్ల ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది, బట్ దట్ ఈస్ జస్ట్ టెంపరీ. కీమోథెరపీ ఇచ్చిన వెంటనే ఒక 2 weeks ఉంటుంది, ఆ తర్వాత రికవరీ అయిపోతుంది 3 weeks కల్లా. ఇంకోటి ఏంటంటే చాలా మందికి పెయిన్ఫుల్గా ఉంటుంది కీమోథెరపీ, చాలా పెయిన్ అని అపోహలు ఉంటాయి. బట్ కీమోథెరపీ అనేది సాధారణంగా మనం ఇంట్రావినస్ అంటే నరంలో ఇంజెక్షన్స్ ఇస్తుంటాం. ఇంకోటి హెయిర్ లాస్ గురించి. థిన్నింగ్ అవుతుంది కానీ జుట్టు పల్చబడటం. సో అది దిస్ ఇస్ ఆల్. థ్యాంక్ యూ.